ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ మంచి సమయంలో ప్రార్థనతో ఈ యొక్క వాక్య ధ్యానాన్ని మనం ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవము గల యేసయ్యా, నీ ఘనమైన ఉన్నతమైన నామానికి 1000 కోట్ల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకొనుచున్నాం తండ్రి. ఈ మంచి సమయంలో మీ పాదాల చెంతకు వచ్చున్నాం ప్రభువా. మీ కను దృష్టి మాపై ఉన్నదని మేము విశ్వసిస్తున్నాం. ఈ మంచి సమయంలో మా తండ్రి, మీ కృప అతిశయంలో మా తండ్రి మేము ఈ విధంగా నిలబడి ఉండడానికి, ఈ విధముగా మా తండ్రి ముందుకు సాగడానికి మీరు చూపిన కృపను బట్టి నీకు స్తోత్రాలు. మీ కృప అపరిమితముగా మాపై ఉన్న విధానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం నాయన. ఈ యొక్క సమయంలో మా ప్రభువా, మీరు మాతో మాట్లాడటకు దిగిరమ్మని ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవా, ఈ యొక్క మాటల ద్వారా మా తండ్రి మా హృదయాలను, మా జీవితాలను, మా కుటుంబాలను, వ్యక్తిగత జీవితాలను అయా ప్రతిదాన్ని సరిచేసుకునే విధంగా మా యొక్క పరిస్థితులు ఉండేలాగున మీరే మాతో మాట్లాడండి. మీ మాట జీవము గల మా తండ్రి ఒక అగ్ని కణముగా మా తండ్రి, నా తండ్రి ప్రతి ఒక్క హృదయాన్ని తాకులాగున, ప్రతి ఒక్క హృదయాన్ని మన్నించులాగున కృప చూపును ప్రార్థన చేస్తున్నాము. జీవము గల నీ మాటలు మా ప్రభువా దేవా ఎక్కువ పట్టబడిన బాణము వలె అనేక మందిని తగులులాగున మా ప్రభువా అనేక మందికి గుచ్చుకొనలాగున కృప చూపును ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు. ఈ యొక్క మా తండ్రి మంచి సమయంలో మీ పాదాల చెంతకు చేరి ఉన్నాం. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి మీరే మమ్మల్ని బలపరిచి స్థిరపరచమని దేవా, నేటి క్రైస్తవ్యంలో మా ప్రభువా దేవా ఎంతోమంది బలపడాల్సిన వారు ఉన్నారు. వారందరితో మీరు మాట్లాడమని కృప చూపమని, ముఖ్యంగా మాతో మీరు మాట్లాడమని యేసు శక్తి గల నామములో వేడుకొంచు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మంచిది. దేవుని యొక్క వాక్య భాగంలో నుండి తిమోతి రాసిన పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయం మొదటి నుండి మనం చూసుకుందాం. దేవుని యొక్క వాక్య భాగంలో నుండి తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము మొదటి వచనం నుండి, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఏలయనగా మనుష్యులు స్వార్థప్రియులను, ధనాపేక్షకులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత అనేది లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించే వాళ్ళు, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారి ఉందురు. ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన ఈ పత్రికలో 2వ పత్రికలో స్పష్టంగా కొన్ని విషయాలను క్రోడీకరించి తెలియజేస్తూ ఉన్నాడు. ఏం చెప్తున్నాడంటే అంత్య దినములలో జరిగే పరిస్థితులను గురించి తెలియజేస్తూ ఉన్నాడు. అంత్య దినములలో ఏం జరుగుతుంది, అంత్య దినములలో ఎలా ఉంటుంది, ఆ పరిస్థితులు ఎలా ఉంటాయి, పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా ఈ యొక్క మంచి సమయంలో దేవుడు మనకి కొన్ని విషయాలు బోధిస్తూ ఉన్నాడు. ఈ యొక్క కాలంలో మనం చూసుకున్నట్లయితే దేవుని యొక్క రాకడ చాలా సమీపంగా ఉండడానికి ఆ గుర్తులు ముంగుర్తులు కనిపిస్తూ ఉన్నాయి. ఆ రాజ్యం మీదకి రాజ్యం లేచి ఆ యుద్ధాలు చేసుకుంటే మనుషులంటే మనుషులకు పడని పరిస్థితులు వస్తాయని చెప్పేసి రాకడ సమయంలో ఏ విధంగా ఉంటుందని చెప్పి లేఖనాల్లో సెలవిచ్చిన రీతిగా ప్రస్తుతం కొన్ని రోజులు గుండా, కొన్ని వారాలు, కొన్ని నెలల తరబడి ఆ రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతూ ఉంది. అదేవిధంగా అనేక యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ఇస్రాయేల్, పాలస్తీనా, ఇరాన్, ఇరాక్ ఆ ప్రాంతంలో యుద్ధ వాతావరణాలు నెలకొన్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. యుద్ధాలు వస్తున్నాయి. కొన్ని చోట్ల కరువుతో చనిపోయే పిల్లలు చాలా చోట్ల ఉన్నారని చెప్పేసి ఐక్యరాజ్య సమితి చెప్తా ఉంది. అయితే ఆ కరువు కాటకాలు వస్తున్నాయి, భూకంపాలు వస్తున్నాయి. అనేక ప్రాంతాల్లో, చివరికి భారతదేశం తెలుగు రాష్ట్రాల్లో భూకంపం రావడం, మొన్న మధ్య 2-3 సార్లు భూకంపం రావడం అనేది చూసాము. త్వరితంగా వేగంగా కొంతకాలంలోనే ఆ భూకంపం రావడం అనేది చూసాము. అలాగే భూకంపాలు వస్తాయి అనేవి దేవుని యొక్క లేఖనాలు సెలవిచ్చిన రీతిగా జరుగుతూ ఉన్నాయి.
అదే కాకుండా దేవునికి వాక్యం సెలవిస్తా ఉంది, ఆ అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చును. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని గుర్తుపెట్టుకోమంటున్నాడు. అపాయకరమైన కాలములు ఏంటి? అంత్య దినములు ఏంటి అంటే ఆఖరి దినాలు. ఏవి ఆఖరి దినాలు? దేవుని యొక్క 1000 సంవత్సరముల పరిపాలన కంటే ముందుగా, దేవుని యొక్క రాకడ వచ్చే ముందుగా వచ్చే ఆ దినములను ఆఖరి అంత్య దినములు అని చెప్పి వ్రాయబడి ఉన్నది. ఈ అంత్య దినములలో అపాయకరమైనవి ఏవి? ఎవరికి అపాయకరం అంటే మానవులకు అపాయకరమైన కాలాలు వస్తాయి, అపాయకరమైన కాలములు వస్తాయి. ఒక కాలం కాదండి, కాలములు బహువచనం ఇక్కడ వినియోగించారు. కాబట్టి అనేక కాలాలు వస్తాయి అపాయకరమైన. ఒక రకమైన అపాయకరం కాదు కానీ అనేక రకములైన అపాయములు ఆ కాలములలో సంభవిస్తూ ఉంటాయి. ఒక్కొక్క కాలానికి ఒక్కొక్క రకంగా వస్తూ ఉంటాయి. 2020 సంవత్సరం చూసినట్లయితే 21 కరోనా వచ్చింది, కొత్త వైరస్లు వచ్చాయి, మంకీ పాక్స్ వైరస్లు వచ్చాయి. అదేవిధంగా అనేకమైన అపాయకరమైన సంగతులు, సంభవాలు జరుగుతూ ఉన్నాయి. అయితే ఈ యొక్క సంభవాలు జరగటమే మాత్రమే కాకుండా మనుషుల యొక్క హృదయ స్థితిని ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధిస్తూ ఉన్నాడు. ఆ మనుషుల స్థితిని ఎలాగుంటారు, మనుషుల యొక్క పరిస్థితులు ఎలా ఉంటాయి అంటే, అనగా మనుషులు వారి యొక్క స్వభావములు ఒక్కొక్కటిగా చూసినట్లయితే, మొదటిగా స్వార్థ ప్రియులు. స్వార్థం అనేది చాలా ఎక్కువైపోతుంది నేటి కాలంలో. ఎవరు చూసినా సరే ముందు నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, తర్వాత ఎవరు ఏది ఎట్లయితే నాకేంటి అన్న పరిస్థితుల్లోకి వస్తున్నారు. కానీ సమాజం మొత్తం బాగుండాలి అని కోరుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. అందరూ బాగుండాలనే పరిస్థితి, అందరూ బాగుండాలని కోరుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఎందుకంటే స్వార్థం అనేది ఎక్కువైపోయింది. ముందు నేను అనే అహంకారము, నేను అనే అహంభావము, ముందు నాది, నాకు కావాలి అనే ఆ యొక్క స్వార్థపూరితమైన మాటలు, స్వార్థపూరితమైన క్రియలు, స్వార్థపూరితమైన ఉద్దేశాలు చాలా మంది జీవితాల్లో మనం చూడవచ్చు. మన చుట్టుపక్కల ఉన్నవారు అనేక మంది జీవితాల్లో స్వార్థం అనేది కనిపిస్తుంది. నా తర్వాతనే పక్కవాడు. ముందు దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, నిన్ను వలె నీ పొరుగువాడిని నువ్వు ప్రేమించు అని చెప్తుంటే, మనం ఏం చేస్తున్నామంటే క్రైస్తవులు మనం పిలువబడుతున్నాము, క్రీస్తుని కలిగి ఉన్నామని చెప్పుకుంటున్నాము. కానీ ముందు మనం, తర్వాతే వాళ్ళు. ముందు మనం, తర్వాత వాళ్ళు. ఆ విధమైన క్రియలు స్వార్థపూరితమైన క్రియలు. ఆ క్రియలు కనిపిస్తూ ఉన్నాయి చాలా మంది జీవితాల్లో. ఈ క్రియలు స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. ఎంత క్రైస్తవులమైనా సరే, ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చి అన్నారు, నేను బై బర్త్ క్రిస్టియన్ అండి అన్నారు. నువ్వు బై బర్త్ క్రిస్టియన్ అయితే నాకేంటమ్మా, నీ యొక్క స్వార్థపూరితమైన నీ ఆలోచనలు తగ్గించుకోవాలి అని చెప్పేసి అంటే, వారికి ఆ మాట అయిష్టంగా అనిపించింది. ముందు నాకు నా యొక్క శరీరానికి ప్రయారిటీ. ఆ మేకప్ వేసుకునే దాన్ని చాలా మేకప్ వేసుకొని వచ్చింది ఆ అమ్మాయి. ఆ మేకప్ వేసుకునే దానికి చెప్పాను, ఆ మేకప్ వేసుకోకూడదమ్మా, మేకప్ వల్ల దేవుని యొక్క ఇచ్చిన సహజమైన సౌందర్యాన్ని నువ్వు కోల్పోయి ఆడంబరత్వాన్ని, ఈ లోక సంబంధమైన ఆడంబరత్వాన్ని నువ్వు ఆర్టిఫిషియల్ ఈ యొక్క మేకప్ ని పెట్టుకుంటున్నావు. దాని మీద నువ్వు ఆధారపడకూడదు. దేవుడిచ్చే సహజమైన సౌందర్యాన్ని నువ్వు కోల్పోతావని చెప్పేసి ఆ మాట అన్నప్పుడు ఆమెకు కొంచెం హృదయము గాయపరచబడింది, బాధించబడింది. ఎందుకంటే ఆమె చేసే పని ఆమెను ఆమెను ఎక్స్పోజ్ చేయడానికి, ఆమెను బయటికి అనేక మందికి తెలియపరచడానికి ఏ విధంగా చూపిస్తుందంటే, తన యొక్క అందాన్ని ఎక్కువ చేసి చూపిస్తుంది. తన యొక్క సహజమైన అందాన్ని కాకుండా ఆర్టిఫిషియల్ అందాన్ని మేకప్లతో ఎక్కువ చేసి చూపిస్తుంది. ఆమె ఏం ఆలోచిస్తుందంటే, అందరిలో నేనే ఎక్కువ అట్రాక్టివ్ గా కనిపించాలి. ఆమె స్వార్థం ఏంటంటే, అందరిలో నేనే ఎక్కువ అట్రాక్టివ్ గా కనిపించాలి, అందరూ నన్నే చూడాలి. నేను అనే ఒక స్వార్థం అనేది చాలా మంది జీవితాల్లో నేడు
ముందుకు వస్తూ ఉంది, అనేక మంది జీవితాల్లో కనిపిస్తూ ఉంది కూడా. ప్రియ దేవుని సంగమా, దేవుని యొక్క ప్రియ దేవుని బిడ్డ, నీలో ఒకవేళ స్వార్థం అనేది నీలో ఉన్నట్లయితే ఈ స్వార్థ ప్రియుడికి ఎక్కడ కూడా పరలోక రాజ్యంలో స్థానం అనేది ఉండదని వాక్యం సెలవిస్తూ ఉంది. స్వార్థంగా ఉండేవాడికి, తనను యొక్క పరిస్థితులు తానే చూసుకుంటూ పక్కవాని పరిస్థితులు పట్టించుకోని వాడిని స్వార్థ ప్రియుడు అంటారు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు. నువ్వు నీ శరీరాన్ని ఏ విధంగా ప్రేమిస్తావో నీ పొరుగు వారిని కూడా అదే విధంగా ప్రేమించు. ప్రేమను పంచు. క్రీస్తు ప్రభు వారు ప్రేమను పంచిన విధంగా నీవు కూడా ప్రేమను పంచు అని చెప్పేసి వాక్యం సెలవిస్తా ఉంది. అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు నా వలే క్రీస్తుని పోలి నడుచుకునండి. అపోస్తలుడైన యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు జీవించి, మానవునిగా జీవించి, ప్రేమను పంచి, ప్రేమను చూపించి, ఎలా ప్రేమించాలో తెలియజేసి, మనకు కీడు చేసినను సరే ఆ కీడు చేసిన వ్యక్తిని ఏ విధంగా ప్రేమించాలో అనేది తెలియచేసి మరి ఈ లోకం నుంచి మరణించి 3వ దినం మృత్యుంజయుడై తిరిగి పునరుద్ధరణై ఆరోహణమై తండ్రి వద్దకు వెళ్ళి ఉన్నారు. మనకు స్థలం సిద్ధపరచి వెళ్ళి ఉన్నారు. ప్రియ దేవుని సంగమా, ఆ యేసుక్రీస్తు ప్రభు వారు 33.5 సంవత్సరాలు ఈ లోకంలో ఎక్కడ కూడా స్వార్థం అనేది చూపించలేదు. స్వార్థం అనేది చూపించకుండా ఆయన నిస్వార్థంగా సువార్త పరిచర్యలు చేసిన విధానం మనకి కనిపిస్తుంది. స్వార్థం అనేది చూపించకుండా నా వారు, నాకు, నేను అనేది చూపించకుండా ఆయన చెప్పిన మాటలు చూసినట్లయితే, ఆయన చూపించిన ప్రేమను చూసినట్లయితే, చివరికి ఆయన్ని పొడిచిన వారిని సైతము ఆయన క్షమించాడు. ఆయన్ని గాయపరిచిన వారిని సైతం ఆయన క్షమించాడు. క్షమాపణ అనేది ఉంటుంది. స్వార్థ ప్రియునికి క్షమించడం అనేది తెలియదు. స్వార్థ ప్రియునికి స్వార్థంగా ఆలోచించే వారికి క్షమించడం అనేది, ప్రేమించడం అనేది తెలియదు. అయితే అపాయకరమైన కాలంలో వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఖచ్చితంగా మనుషులు స్వార్థ ప్రియులు అయిపోయి ఉంటారంట. అదే విధంగా ధనాపేక్షకులు దేన్ని అంటే ధనము వైపు వెంటబడుతూ ఉంటారు. ధనం యొక్క డబ్బు ఆస్తి పాస్తులు కావాలి, నాకు బంగారు సంబంధమైన బంగారం, ఇంకా వజ్ర వైడూర్యాలు ఇవి కావాలి అని జ్యువెలరీస్ వైపు, ఆర్టిఫిషియల్ ఈ లోక సంబంధమైన విలువైన వాటి వైపు, పొలాల వైపు, స్థలాల వైపు, వాటి వైపు అవి సంపాదించుకోవాలి, ఈ లోకంలో ఉన్న ధనాన్ని సంపాదించుకోవాలని చెప్పి వాటి వైపు పరిగెడుతూ ఉంటారు. వాక్యం చెప్తా ఉంది, మీరు ఈ లోకంలో ఏది కూడా సంపాదించుకున్నా ఇక్కడ ఉన్న ధనమును చిమ్మెట పట్టేస్తుంది, పాడైపోతుంది. కానీ పరలోకంలో మీ ధనమును ఎవరు దాన్ని దొంగిలించలేదు. ఇక్కడ ధనమును దొంగిలించుతారేమో కానీ పరలోకంలో ధనాన్ని దొంగిలించడం ఎవరి వల్ల కాదు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే, మీ ధనముని ఇక్కడ కూర్చుకోవద్దు, పరలోకంలో మీ ధనాన్ని కూర్చుకోమని వాక్యం సెలవిస్తా ఉంది. కానీ ఏం చెప్తుందంటే, ఇక్కడ వాక్యం సెలవిస్తుంది ధనాపేక్షకులు. ఈ ధనాపేక్షకుల యొక్క పరిస్థితులు చూసినట్లయితే తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం చెప్తుంది, ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకొని ధనాన్ని ప్రేమించి డబ్బును ప్రేమించి ధనాపేక్ష కలవారై. బైబిల్ గ్రంథంలో కూడా ధనాపేక్ష కలిగిన గెహజీ కనిపిస్తాడు. ఎలీషా దగ్గర శిష్యుడిగా ఉన్న గెహజీ నయమాన్ని ఇచ్చే ఆ యొక్క వెండిని బట్టలను చూసి ఆశపడి, ధనాన్ని చూసి ఆశపడి నయమాను వెంట పరిగెత్తి నయమాను పోగొట్టుకున్న కుష్టుని తీసుకొచ్చుకున్నాడు. కుష్టుని తనకు తన సంతానానికి తెచ్చుకున్నాడు. అదే విధంగా గెహజీ తెచ్చుకున్న విధంగా నేటి కాలంలో డబ్బు వెనుక పరిగెడుతూ, నేటి కాలంలో సమయాన్ని దేవునికి ఇవ్వక, ఈ సమయం దేవునికి ఇవ్వాల్సిన సమయంలో కూడా ఈ సమయంలో ఏదో ఒకటి చేస్తే ఏదో ₹1 వస్తుంది, ఏదో ఒక విధంగా ఇట్లా చేస్తే ₹1 సంపాదించుకోవచ్చు, ప్రార్థన చేసే టయాన్ని కూడా దేవునికి ఇవ్వకుండా ప్రార్థించే సమయంలో కూడా సంపాదన మీద పెట్టే వాళ్ళు ఉన్నారు చాలా మంది. ప్రియ దేవుని సంగమా, ధనం కొరకు నువ్వు ఎంత వెంపర్లాడినా, ఎంత ధనం వెంటబడినా సరే ధనాన్ని నీవు ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళవలసిందే. ఎందుకంటే నువ్వు చనిపోయిన తర్వాత నీ చేతుల్లో ఒక చిల్లిగవ్వ కూడా రాదు.
ప్రపంచాన్ని జయించానని చెప్పుకున్న అలెగ్జాండర్ చక్రవర్తి చచ్చిపోయే సమయంలో, ద గ్రేట్ అలెగ్జాండర్ చచ్చిపోయే సమయంలో ఒక మాట చెప్పాడంట, నా చేతుల్లో, నా సమాధి పెట్టెలో, నేను నా సమాధి పెట్టె తయారు చేసినప్పుడు నా సమాధి పెట్టెలో నుండి 2 హోల్స్ తయారు చేయండి, అటుపక్క ఒకటి ఇటుపక్క ఒకటి, నా ఖాళీ చేతుల్లో చూపించండి, బయట పెట్టి తీసుకెళ్ళండి. ఎందుకు బయట పెట్టి తీసుకెళ్ళాలి అంటే, నేను ఖాళీ చేతులతో వచ్చాను ఈ లోకానికి, కానీ అనేకమైన రాజ్యాలను జయించాను, కానీ ఏమి తీసుకెళ్ళలేకపోతున్నా, ఖాళీ హస్తాలతో వెళ్తున్నా. రిక్త హస్తాలతో నేను వచ్చాను, రిక్త హస్తాలతో నేను వెళ్తున్నాను. కానీ ఈ లోకంలో ఉన్నది మిథ్య, ఈ మొత్తం మాయ. ఈ లోకపు మధ్యలో జరిగేది మొత్తం మాయ. ఈ మాయలో పడి, ఈ ధనం అనే మాయలో పడి, అందం అనే మాయలో పడి, అహంకారం అనే మాయలో పడి, అనేక రకాలైన మాయల్లో, లోక సంబంధమైన మాయల్లో పడి ఈ క్రైస్తవ జనాంగము పాపము వైపు తిరుగుతూ ఉన్నారు. తమను తామే పొడుచుకుంటున్నారట. తమ యొక్క జీవితాన్ని, తమ యొక్క వ్యక్తిత్వాన్ని, తమ యొక్క స్థితిగతులను తమను తామే పొడుచుకుంటున్నారని వాక్యం సెలవిస్తుంది. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము వాక్యం సెలవిస్తూ ఉంది. అనేకమైన కీడులకు మూలము. ఆ ధనం కొరకు దొంగలు అయిన వాళ్ళు ఉన్నారు, ధనం కొరకు మర్డర్లు చేసే వాళ్ళు ఉన్నారు, ధనం కొరకు ఏదైనా పాడు పనులు చేసే వాళ్ళు ఉన్నారు, ధనం కొరకు మంచి చేసే వాళ్ళు తక్కువ, కానీ ధనం కొరకు పనికిరాని పనులు, దేవునికి వ్యతిరేకమైన పనులు, వాక్యానికి వ్యతిరేకమైన పనులు చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే బైబిల్ వాక్యం సెలవిస్తా ఉంది, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం, కాబట్టి మీరు దానికి దూరంగా ఉండండి, వాక్యంలో స్పష్టంగా సెలవిస్తూ ఉన్నాడు. అంత్య దినముల్లో మనుషులందరూ ధనం వైపు పరిగెడతారని వాక్యం సెలవిస్తా ఉంది. నేటి కాలంలో నేను ఎక్కువ సంపాదించాలి, ఈ లోకంలో ఉన్న సంపాదన వైపు పరిగెడుతున్నారు, కానీ పరలోకపు సంపాదన వైపు పరిగెత్తే వాళ్ళు చాలా తక్కువ మంది అయిపోయారు. ప్రియ దేవుని సంగమా, ఈ సార్వత్రిక సంగమా, నీవు ఇక్కడ కూర్చుకున్నది ఏదైనా సరే ఇక్కడ వదిలిపెట్టి వెళ్లాల్సిందే. ఈ సార్వత్రిక సంఘంలో సభ్యునిగా ఉన్న నీవు ఖచ్చితంగా నువ్వు ఎక్కడ సంపాదించుకోవాలంటే, నీ యొక్క ధనం అనేది పరలోక రాజ్యంలో సంపాదించుకోవాలి. పరలోక రాజ్యంలో ఉన్నదే నీది. యేసుక్రీస్తు ప్రభువును బోధించే సమయంలో, వాక్యాన్ని బోధించే సమయంలో ఒక వ్యక్తి వచ్చి, అయ్యా, చిన్ననాటి నుండి నేను మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఇచ్చిన ఆజ్ఞలంటే గైకుంటూ వచ్చాను, నాకు పరలోక రాజ్యంలో స్థానం ఉంటుంది కదా అంటే, ఆ యువకుడిని చూసి, పైనుంచి కింద దాకా చూసి ఆ యువకుడితో అన్నాడు యేసు ప్రభు వారు, సహోదరుడు, నీకు అంతే బానే ఉంది, అయితే నీలో ఒకటి కొద్దుగా ఉంది. నీకు బాగా ఆస్తి ఉంది కదా, ఆస్తిని అమ్మి పేదలకి పంచమన్నాడు. వెంటనే అతను ఆ యొక్క ధనాపేక్ష కలిగిన ఆ యొక్క స్థితిని, వెంటనే ఆ స్వభావాన్ని బయటకు చూపించి వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. అంటే అతను దేని ప్రేమించారు, ఎంత వాక్యాన్ని అనుసరించి నడుచుకున్నాను సరే, ఎంత వాక్యాన్ని ప్రేమించి వాక్య ప్రకారం, ఆజ్ఞల ప్రకారం నడుచుకున్నా సరే, తాను వాటన్నిటికంటే ముఖ్యంగా దేన్ని ప్రేమిస్తున్నాడంటే ధనాన్ని ప్రేమిస్తున్నాడు, డబ్బుని ప్రేమిస్తున్నాడు. అందుకే అక్కడ నుండి వెళ్ళిపోయాడు. నేను ఇలా పంచుతాను ప్రభు అని చెప్పేసి పంచినట్లయితే దేవుడు మంచి శభాష్ అనేవాడేమో, బలా మంచి దాసుడా అనేవాడేమో, నీవు మంచి పని చేసావని చెప్పి అనేవాడేమో. కానీ అతడు ఏం చేశాడు అంటే, అక్కడ నుండి తల ఉంచుకొని పక్కకి వెళ్ళిపోయాడు. ఏం చేశాడు? తన డబ్బుని ప్రేమించాడు, ఆజ్ఞలు ప్రేమించా అన్నాడు, కానీ పై మాటకి అసలు వచ్చేసరికి దేన్ని ప్రేమిస్తున్నాడు? హృదయంలో ధనాన్ని ప్రేమిస్తున్నాడు. దేవుడు ఏం చేస్తాడంటే, మనుషుల పై రూపాన్ని దేవుడు చూడడు, కానీ హృదయంలో ఉన్న స్థితిని చూస్తాడు. నీ హృదయ లోపల ఆలోచనలు చూస్తాడు, నీ హృదయంలో ఉన్న స్థితిగతులను చూస్తాడు. నీ హృదయంలో నుండి ఏమి పుడుతుంది, ఏ ఆలోచన పుడుతుంది, ఏ స్థితిలో నువ్వు ఉన్నావు, ఏ స్థితిలో ముందుకు సాగుతున్నావు అని చెప్పేసి పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయాన్ని పరిశోధిస్తూ ఉంటాడంట. ఆ వివేకం కలిగి నడుచువారు ఉన్నారా లేదా అని చెప్పేసి దేవుని యొక్క కన్నులు ఆకాశం నుండి నరుల హృదయాలను పరిశీలిస్తూ ఉందని కీర్తనకారుడు చెప్తూ ఉన్నాడు. నరుల హృదయాలను పరిశీలిస్తూ ఉన్నాయి. నరుల హృదయాలలో ఏముంది అంటే, నేటి కాలంలో
ఉన్న శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం అనేవి ఈ యొక్క నరుల హృదయాల్లో ఇమిడిపోయి ఉన్నవి. కానీ వాక్యం అనే దాన్ని వెతుక్కోవలసిన పరిస్థితి వచ్చింది. వాక్యం హృదయాల్లో వాక్యం ఎక్కడ ఉంది అంటే ఎంత ఉందంటే ఎక్కడుంది అంటే వెతుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాను అన్నాడు. ఏమి నశించిందంటే అంత్యకాలంలో దేవుని ప్రేమ నశించింది. ఎవరిలో దేవుని ప్రేమ ఉందో అని చెప్పేసి దేవుడు వెతుకుతూ ఉన్నాడు. ఇప్పుడు ఎవరిలో దేవుని ప్రేమ లేదు. ధనాపేక్ష ఉన్న వారిలో దేవుని ప్రేమ అస్సలు ఉండదు. ధనాపేక్ష ఉన్న వారిలో, అలాగే స్వార్థ ప్రియుల్లోనూ ధనాపేక్ష, బెంకములు ఆడువారు, అబద్ధములు ఆడువారు, లేనిపోని మాటలు చెప్పేవాళ్ళు, అహంకారులు, ఇట్లా ఇవన్నీ చెప్పుకుంటూ పోతే చాలా క్లియర్ కట్ గా వాక్యం సెలవిస్తా ఉంది. నువ్వు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఎలా ఉండాలి అనేది క్లియర్ గా చూపిస్తూ ఉన్నాడు. ముఖ్యంగా దీనిలో ఈ యొక్క మనం చదివిన వాక్య భాగంలో క్రైస్తవ సమాజానికి ఒక పెద్ద మాట, దేవుని యొక్క మాట, చాలా గొప్ప మాట చెప్తున్నాడు. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారై ఉందురు. పైకి భక్తి గలవారు, పైకి క్రైస్తవుడు, ఐఎమ్ క్రిస్టియన్, పైకి చెప్పుకుంటాం ఐఎమ్ క్రిస్టియన్, నేను క్రైస్తవుని, కానీ లోపల దేవుని యొక్క శక్తిని ఆశ్రయించడం అనేది లేదు. పైకి బై బర్త్ క్రిస్టియన్, నువ్వు బై బర్త్ క్రిస్టియన్ అయితే బై డెత్ చనిపోయిన తర్వాత నువ్వు క్రైస్తవుడిగా ఉంటావా? క్రైస్తవుడిగా దేవుడు నిన్ను పరలోక రాజ్యానికి తీసుకుంటాడా? పరలోక రాజ్యంలో నువ్వు స్థానం సంపాదించుకునే పరిస్థితుల్లో ఉన్నావా? పైకి భక్తి గలవారు ఉండి దాని శక్తిని ఆశ్రయించని జనాంగము నేటి కాలంలో ఉన్నారు. పుట్టింది మొదలుకొని క్రైస్తవ్యంలో ఉండి దేవుడంటే భక్తి కలిగి పైకి చూపిస్తూ చర్చిలో మాత్రమే భక్తి చూపించి చర్చ్ బయటకు వెళ్ళగానే లోకానుసారంగా తిరిగే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అట్టి వారికి దూరంగా ఉండమని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని శక్తిని మాత్రం ఏమాత్రం ఆశ్రయించరు. పైకి భక్తి వేషం వేసుకుంటారు, కానీ దేవుని వైపు తిరగాలన్న ఆలోచన, దేవుని యొక్క సేవ చేయాలి, దేవుని యొక్క పరిచయం చేయాలి, దేవుడి ఇచ్చిన మాటను నెరవేర్చాలి, ఆయన చెప్పిన బాధ్యతను అనుసరించి ఆ బాధ్యతను నెరవేర్చాలన్న ఆలోచన వాళ్ళకి ఏమాత్రం ఏ క్వశ్చన్ రాదు. ఎందుకంటే పైకి భక్తికి కనిపిస్తూ ఉంది, పైకి భక్తి వారి వల్లే కనిపిస్తున్నది, కానీ దాని శక్తిని ఆశ్రయించరు. భక్తి యొక్క శక్తిని ఆశ్రయించని పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. చాలా మంది జీవితాల్లో కేవలము పైకి పేరుకు మాత్రమే క్రైస్తవుడను, పేరుకు మాత్రమే క్రైస్తవురాలని, కానీ వాళ్ళ ఇళ్లలో కానీ, వాళ్ళ వ్యక్తిగత జీవితంలో కానీ, వారి యొక్క మనస్తత్వంలో కానీ, వారి యొక్క నడవడికలో కానీ క్రీస్తు ఎక్కడా కనిపించడు. క్రైస్తవుడు అంటే క్రీస్తును కలిగి ఉన్నవాడు మాత్రమే క్రైస్తవుడు. క్రీస్తును కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ క్రీస్తు యొక్క ప్రేమను చూపించాలి, క్రీస్తు యొక్క నడవడికను వారిలో చూపించాలి, క్రీస్తు యొక్క సారూప్యాన్ని వారి హృదయంలో నుండి, వాళ్ళ యొక్క ముఖాంతరాల నుండి ప్రజలకు చూపించాలి. కానీ నేటి కాలంలో ఆ విధంగా చూపించే వాళ్ళు కొదువైపోయారు. అంతే. ఎందుకంటే అంత్య దినములలో ఉన్నాం మనం, ఆఖరి దినముల్లో ఉన్నాం. మన జీవితాలకు దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. నీవు ఆఖరి దినాల్లో ఇవన్నిటిని చూస్తావు. తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉన్న వారిని నువ్వు చూస్తావు. కృతజ్ఞత అనేది లేని వారిని నువ్వు చూస్తావు. నువ్వు ఎంత హెల్ప్ చేసినా వారికి కృతజ్ఞత అనే భావం ఉండదు. అటువంటి కఠినాత్మలను నువ్వు చూస్తావు. పవిత్రత లేని వారిని చూస్తావు. అనురాగ రహితులను, అనురాగం అనేది, ప్రేమ అనేది, మమతానురాగాలు అనేవి లేని వ్యక్తులను నువ్వు చూస్తావు. అతిగా ద్వేషించే వారిని నువ్వు చూస్తావు అని చెప్పేసి క్లియర్ గా చెప్తున్నాడు. దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమించేవాళ్ళు ఉంటారంట. దేవుని ప్రేమించడం కంటే ఈ సుఖమును ఎక్కువగా ప్రేమించేవాళ్ళు. సుఖమును ఎక్కువ. కష్టం అంటే ఒళ్ళు అలసిపోయాలంటే, ఈ చిన్న పని చేయాలంటే ఆ పని చేయడం కూడా కష్టమైపోతుంది. దేవుని పని, చిన్న పని చేయాలన్నా కష్టం. దేవుని కంటే సుఖం ఎక్కువగా సుఖాన్నే ఆశ్రయించి సుఖాన్నే ప్రేమించే వాళ్ళు ఎక్కువ ఉంటారంట దేవుని ప్రేమించే వాళ్ళకంటే. చూడండి, నేటి కాలంలో
దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించే వాళ్ళు ఉంటారని చెప్పి వాక్యం సెలవిస్తా ఉంది. అదే పరిస్థితుల్లో నేటి కాలంలో చాలా మందిని మనం చూడవచ్చు. వ్యక్తిగతంగా మనము చాలా మందిని ఎవరిని విమర్శించాల్సిన అవసరం లేదు, ఎవరితోనూ విమర్శనాత్మకంగా మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ చాలా మంది జీవితాలను చూస్తే దేవుణ్ణి ప్రేమిస్తున్నారా, లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తున్నారా అంటే లోకంలో ఉన్న సుఖాన్ని ప్రేమిస్తున్నారు, కానీ దేవుని ప్రేమించట్లేదు. ఎందుకంటే లోకంలో ఉన్న సుఖము, ఆడంబరత్వమును ఎక్కువగా ప్రేమిస్తున్నారు. సపోజ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే సినిమాలు ఉన్నాయి. ఈ సినిమా అనేది కేవలము 2.5 గంటలు 3 గంటల సేపు సినిమా హాల్లో ఉండి దాన్ని కేటాయించిన ఆ టైంలో వాళ్ళు యాక్ట్ చేసిన నటనను చూసి సంతోషిస్తూ బయటకు వచ్చేస్తారు. తర్వాత ఆ నటన యొక్క పరిస్థితి, ఆ యొక్క స్థితిగతులు అవన్నీ మనసులో ఉండవు. తర్వాత వాటన్నిటిని కొంతమంది మర్చిపోతారు, కొంతమంది ఫాలో అవుతూ ఉంటారు, కొన్ని నేర్చుకుంటారు, కొన్నింటిని విడిచిపెడతారు. కానీ దేవుని కంటే క్రైస్తవునికి సినిమాలు ఎక్కువైపోతున్నాయి నేటి కాలంలో. దేవుని కంటే క్రైస్తవునికి సీరియల్స్ ఎక్కువైపోతున్నాయి నేటి కాలంలో. దేవుని కంటే అధికంగా లోక సంబంధమైన సుఖానుభవాలు, సుఖభోగాలు ఎక్కువైపోతున్నాయి. దేవుని అడుగుతా ఉంటావు ప్రతిదినం, ప్రభువా నన్ను ఆశీర్వదించు. ఏమని ఆశీర్వదించాలి? నువ్వు చేసే పాపపు పనులను ఇంకా ఎక్కువ చేయమని చెప్పి ఆశీర్వదించాలా? నువ్వు చేసే పాపపు క్రియలను ఇంకా ఎక్కువ చేయలాగా దేవుడు ఆశీర్వదించాలి. ఏమని ఆశీర్వదించాలి? నువ్వు చేసే క్రియలను బట్టి ఈ యొక్క మంచి సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఒక తరుణాన్ని ఇస్తున్నాడు. ఇదే మిక్కిలి అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. వాటన్నిటినీ నువ్వు మార్చుకో. నీలో ఉన్న స్థితిగతులను, వాక్యానికి వ్యతిరేకంగా ఉన్న స్థితిగతులను మార్చుకొని వాక్యపు లోతులు వెలుగులోనికి వచ్చి వాక్యపు లోతులను వెళ్ళి వాక్యాన్ని నేర్చుకొని వాక్య ప్రకారం జీవించు. ఈ వాక్య ప్రకారం నువ్వు జీవించినట్లయితే ఈ వాక్యము నిన్ను నేరుగా పరలోక రాజ్యానికి తీసుకువెళ్తుంది. బైబిల్ BIBLE, బైబిల్ పరిశుద్ధ గ్రంథము. ఈ BIBLE బేసిక్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ బిఫోర్ లివింగ్ ఎర్త్. ఈ భూమిని విడిచి వెళ్ళిపోయే ముందు, ఈ భూమిని విడిచి వెళ్ళిన తర్వాత ఉండబోయే జీవితానికి కావలసిన మౌఖిక సూత్రాలు అనేవి ఈ గ్రంథంలో మన కొరకు కూర్చబడి నేర్పించడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇవి నేర్చుకోవాల్సిన వారు ఉన్నాం మనం. కానీ నేటి కాలంలో వీటి వైపు తిరగకుండా జల్సాల వైపు పోతున్నారు, వ్యసనాల వైపు పోతున్నారు, సిగరెట్ల వైపు వెళ్తున్నారు, తాగుడు అనే బానిసత్వంలోనికి వెళ్తున్నారు. దేవుణ్ణి ప్రేమిస్తున్నారా, వాటిని ప్రేమిస్తున్నారంటే వ్యసనాలను ఎక్కువగా ప్రేమిస్తున్నారు. వ్యభిచారము, 5 నిమిషాల సుఖం కోసం దేవుని యొక్క ఆలోచనను, దేవుని యొక్క ప్రణాళికను, నీ పట్ల దేవునికి ఉన్న ప్రణాళికను పక్కన పెట్టేస్తూ ఉన్నావు. 5 నిమిషాలు సుఖభోగములు అనుభవించడానికి వీటి కోసం దేవుణ్ణే పక్కన పెట్టేస్తున్నావు. దేవుని కంటే ఈ పాపపు ఇష్టమైన లోకంలో ఉన్న వాటిని ఎక్కువ ప్రేమగా చూస్తున్నావు. దాన్ని చూసి దేవుడు ఎంతగా బాధపడుతుంటాడు. నిన్ను చూసి దేవుని బిడ్డ, దేవుని కంటే ఎక్కువగా సుఖాన్ని ప్రేమించే నిన్ను చూసి ఎంతగా బాధపడుతూ ఉంటాడో కదా. ఒక్కసారి నువ్వు పరీక్షించుకో, నువ్వు ఆలోచించుకోమని పరిశుద్ధాత్మ దేవుడు ఈ సమయంలో నీకు చెప్తూ ఉన్నాడు. నీకు పరిశుద్ధాత్మ దేవుడు ఈ సమయంలో నీకు ఈ మాటలు, కొన్ని మాటలు నీకు గుచ్చుకొనవచ్చు, కొన్ని మాటలు నీకు తాకి ఉండవచ్చు. అయితే మార్పు చెందమని, పశ్చాత్తాపడమని పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని మాటలను నీకు చెప్తూ ఉన్నాడు. దయచేసి గమనించు. ఇది ప్రేమతో దేవుడు నీతో చెప్తున్న మాట. ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినము. ఇప్పుడు మారితే కనుక నీకు పరలోక రాజ్యం ఖచ్చితంగా వస్తుంది. ఇక ముందు నీకు సమయం ఉందో లేదో తెలియదు. దేవుని రాకడ ఎప్పుడో, మన పోకడ ఎప్పుడో తెలియని పరిస్థితుల్లో మనం ఉన్నాం. అందుకే అంత్యకాలంలో అపాయకరమైన కాలంలో ఉన్నాం. అంత్యకాలము అపాయకరమైన కాలములు. ఈ కాలములలో మనం ఉన్నాం కాబట్టి మనం ఎప్పుడు మెలకువ కలిగి ఉండాలి, ఎప్పుడు వాక్యానుసారంగా ఉండాలి, ఎప్పుడు దేవుని యొక్క వాక్యంలో మనకు ఏ విధంగా అయితే నడవడికలు చూపించారో ఆ వాక్యపు నడవడికలో మనము దేవుని యొక్క వెలుగులో ఉండాలని వాక్యం సెలవిస్తా ఉంది. ఇటువంటివన్నిటిని బైబిల్ చెప్తా ఉంది. కానీ నేటి కాలపు సేవకులు వీటిని చూపించాలంటే చాలా మంది వీటిని చూపించరు. వీటిని చూపించకుండా ఆశీర్వాదాల గురించి చెప్తా ఉంటారు. ఆశీర్వాదాల గురించి మాత్రమే కాదు,
వాక్యం ఏ విధంగా ఉండాలనేది చెప్తుంది. వాక్యం ఏమని చెప్తుంది? సజీవమైన దేవుని వాక్యము, ఎప్పటికీ నిలిచి ఉండే దేవుని వాక్యము ఎలా ఉండాలో బోధిస్తుంది. ఆ బోధించే బోధను చాలా మంది తక్కువ వారిలో నేను చూస్తూ ఉన్నాను. ఈ యొక్క బోధ మన జీవితాలకు వాక్యము ద్వారా కట్టబడిన సంఘాలు, వాక్యం ద్వారా కట్టబడిన కుటుంబాలు, వాక్యం ద్వారా కట్టబడిన వ్యక్తిగత జీవితాలు ఏనాటికి పడిపోవండి. అటువంటి పరిస్థితులు నేటి కాలంలో చాలా తక్కువగా ఉన్నాయి. ఆ వాక్యం ద్వారానే కట్టబడాలి, ప్రతి కుటుంబం ఏమి, ప్రతి సంఘం ఏమి, ప్రతి ఒక్క వ్యక్తిగత జీవితం ఏమి వాక్యం ద్వారా కట్టబడాలి. కట్టబడే విధంగా మనం ఉండాలి. అలా మనం నేర్చుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైనా సరే ప్రతి ఒక్క వ్యక్తి కూడా పాపం చేయని వాడు ఎవడూ లేడని వాక్యం సెలవిస్తుంది. నీతిమంతుడు ఒక్కడు లేడు. అందరూ ఏదో పాపం చేసి నీతిమంతుడుగా ఉండగల పరిస్థితి లేకుండా కోల్పోయి ఉన్నారు. మానవుడు జన్మతః పాపిగా ఉన్నాడు. ఆ పాపపు యొక్క క్రియల నుండి బయటపడడానికి క్రీస్తు ప్రభు వారు కల్వరి శిలువలో మన కొరకు ఆఖరి రక్త బిందువు వరకు కార్చి ప్రాణాన్ని పెట్టాడు. ఆ రక్తంలో మనల్ని శుద్ధీకరించుకొని, మన పాపములు కడుక్కొని, మన వస్త్రములను మురికి పట్టిన మలినమైన మన వస్త్రాలను శుద్ధీకరించుకొని, వాటన్నిటిని పాపములను తీసివేసుకొని, పాపములను ఒప్పుకొని బాప్తిసం పొంది క్రీస్తు రక్షణలోకి వచ్చి నీతిగా, నిజాయితీగా దేవుని యొక్క వాక్యం చెప్పిన విధంగా యథార్థంగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. క్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చింది, మరణించింది, అన్ని శ్రమలు అనుభవించింది, ఆఖరి రక్త బిందువు వరకు కార్చింది. దేనికోసం అంటే నిన్ను రక్షించుకోవడానికి, నిన్ను ఆయన యొక్క ప్రేమ ద్వారా, ఆయన యొక్క కృప ద్వారా నిన్ను రక్షించుకొని నిన్ను ఆయన బిడ్డగా స్వీకరించడానికి. అయితే నువ్వేం చేస్తున్నావు? ఈ వాక్య ప్రకారం నడుచుకుంటూ, వాక్యపు వెలుగులో ఉంటూ ముందుకు సాగుతున్నావా? లేక వాక్య వెలుగులో లేకుండా నీ ఇష్టానుసారంగా ముందుకు సాగుతున్నావా? లోకేశ్యంలో పడి, లోక సంబంధమైన వాటిలో పడి, లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవబడము, ఈ వీటిల్లో పడి కొట్టుమిట్టాడుతున్నావా? ఈ వ్యసనాల నుండి బయటకు రా ప్రియ సహోదరుడా, వ్యసనాల నుండి బయటకు రా ప్రియ సహోదరి. ఈ యొక్క సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే స్పష్టంగా చెప్తున్నాడు. నీ వ్యసనాల్లో నుండి బయటకు వచ్చి ఆ వ్యసనాల్లో ఉన్న సుఖము కంటే వాక్యంలో ఉన్న సుఖమును, దేవుని యొక్క ప్రేమలో ఉన్న మాధుర్యాన్ని, దేవుని యొక్క ప్రేమలో ఉన్న గొప్పతనాన్ని నువ్వు ఆస్వాదించాలి, అనుభవించాలి. పరలోక రాజ్యంలో ఉన్న సంతోషాన్ని, ఆనందాన్ని నువ్వు అనుభవించాలి. పరిశుద్ధాత్ముడు కోరుతున్నాడు. ఆయన నీకు రక్షణ ఇచ్చింది, ఆయన మరణించింది నీకు రక్షణ ఇవ్వడానికి, నిన్ను రక్షించుకోవడానికి. ఆయన మరణించింది, తిరిగి లేచింది నీ కొరకు పరలోకంలో స్థలం సిద్ధపరిచి ఉండడానికి వెళ్ళి ఉన్నాడు. అయితే నీవు పరలోకంలో స్థలం సిద్ధపరచుకుంటున్న ఆ స్థితిలో నువ్వు ఉన్నావా లేదా ఒక్కసారి ఆలోచించుకో. నీ కొరకు భూమి మీద ఎన్ని ఎకరాలన్నా ఉండవచ్చు, ఎన్ని ఫ్లాట్లన్నా ఉండవచ్చు, ఎన్ని గృహాలన్నా ఉండవచ్చు, కానీ పరలోకంలో ఒక సెంట్ లేదా ఒక అంగుళం స్థలమైన నీ కొరకు ఉందో లేదా నిన్ను నీవు పరీక్షించుకో. అది ఎవరో ఒక వ్యక్తి చెప్తే తెలిసేది కాదు, కానీ నిన్ను నీవు పరీక్షించుకుంటేనే నీకు మాత్రమే తెలిసేది. ప్రియ దేవుని బిడ్డ, నీతో దేవుడు ఈ యొక్క సమయంలో మాట్లాడుతున్నాడు. ఈ మంచి సమయంలో నీతో మాట్లాడుతున్నాడు. నీవు మార్పు చెందమని మాట్లాడుతున్నాడు. మిక్కిలి అనుకూలమైన మంచి తరుణాన్ని నీ ముందు పెట్టాను. ఈ మాటల్లో కొన్ని నీవు గ్రహించుకున్నావు, నీలో ఉన్న వాటిని సరిచేసుకున్నావు. ఆ సరిచేసుకోమని ఇంకా సరిచేసుకోవాల్సినవి ఉన్నాయి. వాటిని సరిచేసుకుని వాక్యానుసారంగా ముందుకు వెళ్ళమని పరిశుద్ధాత్మ దేవుడు నీతో ప్రత్యేకంగా, ప్రియ దేవుని బిడ్డ, నీతో మాట్లాడుతూ ఉన్నాడు, నీకు బోధిస్తూ ఉన్నాడు. ఆ బోధకు, ఆ మాటకు చెవి యొగ్గగలవా? చెవి యొగ్గినట్లయితే ప్రార్థన చేయి. దేవుడు గొప్ప ఆశీర్వాదాన్ని ఇస్తాడు. దేవుడు ఖచ్చితంగా నిన్ను తన బిడ్డగా స్వీకరిస్తాడు. నువ్వెంత పాపాత్ముడు అయినా, ఎంత ఘోర పాపం చేసినా దేవుడు నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. దేవుని ప్రేమ అపారమైనది, దేవుని ప్రేమ ఎల్లలు లేనిది, దేవుని ప్రేమ గొప్పదైనది. ఆ గొప్పదైన దేవుని ప్రేమలో నువ్వు ఉండాలని, ఆ ప్రేమను కలిగి ఉండాలని, ఆ ప్రేమ ద్వారా గొప్ప విషయాలు నువ్వు తెలుసుకోవాలని, ఆ ప్రేమలో ఉన్న మాధుర్యాన్ని నువ్వు రుచి చూడాలని పరిశుద్ధాత్మ దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. అట్లయితే నీవు దేవుని యొక్క ప్రేమను రుచి చూడాలని ఆశపడితే నువ్వు ఈ సమయంలో ప్రార్థన చేయి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేయి. ప్రార్థనలో ఏకీవించు. పరిశుద్ధుడా, నా తండ్రి, జీవము గల మా దేవా,
ఈ లోక సంబంధమైన సుఖానుభవములు, ఈ లోక సంబంధమైన ఆడంబరాలు, ఈ లోక సంబంధమైన ధనాపేక్ష, ఈ లోక సంబంధమైన స్వార్థము, ఈ లోక సంబంధమైన అన్నిటినీ నా హృదయాల్లో పెట్టుకొని నీకు దూరం అయిపోయానయ్యా, దయతో నన్ను క్షమించు అని అడుగు. దయతో నన్ను క్షమించు అని అడుగు. క్షమించు అని అడుగు. నువ్వు తప్పక క్షమిస్తాడు దేవుడు. నీలో ఏ పొరపాటు అయితే ఉందో, ఏ లోపం అయితే ఉందో, ఆ లోపాన్ని దేవుడిని ప్రాణాల దగ్గర పెట్టి క్షమించమని అడుగు. ఖచ్చితంగా క్షమిస్తాడు. ఖచ్చితంగా క్షమిస్తాడు. దేవా, నీకన్నా ఎక్కువగా ఈ లోకంలో ఉన్న వాటిని ప్రేమించానయ్యా. దేవా, నీ భక్తిలో ఉన్నానని చెప్పుకుంటూ, పేరుకి క్రైస్తవుని చెప్పుకుంటూ క్రైస్తవ్యంలో ఉండకుండా ఇష్టానుసారంగా తిరిగానయ్యా. ఇష్టానుసారం క్రైస్తవునిగా పేరుకి మాత్రమే ఉన్నాను, కానీ నా యొక్క జీవితం మొత్తం లోకానుసారంగా ఉంది. ఏదైతే క్షమించయ్యా అని చెప్పేసి నీ యొక్క హృదయంలో పశ్చాత్తాపడి ప్రార్థన చేయి. గొప్ప మేలును నువ్వు అనుభవిస్తావు. పరిశుద్ధ జీవపు గల దేవా, నీకు వందనాలు. నీ ప్రేమిడ్డలతో మీరు మాట్లాడిన విధానం బట్టి నీకు స్తోత్రాలు. ఈ మాటల ద్వారా నీ ప్రజల్లో, నీ బిడ్డల్లో ఎంతో కొంతమంది అయినా సరే నీవు మార్చుకొనమని, వారి హృదయాలతో నువ్వు మాట్లాడిన విధానాన్ని బట్టి వాళ్ళలో పశ్చాత్తాపం కలుగులాగా మీ కృప చూపమని, పరిశుద్ధాత్మ కార్యములు జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. నీ సన్నిధి కాంతి మీ బిడ్డలపై ప్రకాశింపచేసి, నీ పైన ఆనుకునే బిడ్డలుగా మీ బిడ్డలను తయారు చేసి మీరు మహిమ పొందమని, కృప చూపమని. రానున్న దినముల్లో ఇంకా అనేకమైన విషయాలు చర్చించుటకు మేము నేర్చుకున్నటకు దేవా, మీ వెలుగులో మేము ముందుకు సాగుటకు కృప చూపమని, మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన దివ్యమైన నామంలో ఈ మనములన్నీ మీ పాదాల చెంత పెట్టి అడిగి వేడుకుని ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.